ఏమండి, ఈ మధ్య చలి బాగా పెరిగిపోతుంది. మనం రూమ్ హీటర్ ఎందుకు తెచ్చుకోకూడదు? హీటరా? సరే, ఈరోజు సాయంత్రం నేను వచ్చినప్పుడు తీసుకొస్తాను. సరే. సరే మరి నేను వెళ్తాను, నాకు లేట్ అవుతుంది. సరేనండి. వచ్చారా? వచ్చావా రాజేష్? ఇదేంటి ఏదో తీసుకొచ్చావు? ఇది రూమ్ హీటర్ వదినా. అవునా రాజేష్, చాలా మంచి పని చేశావు. నేను మీ అన్నయ్యకి చెప్పి చెప్పి నాకు విసుగొచ్చిందే కానీ మీ అన్నయ్య మాత్రం తీసుకురాలేదు. నువ్వు తెచ్చి మంచి పని చేశావు. కొన్ని రోజుల నుంచి చలి బాగా పెరిగిపోయింది. చిన్న ఆరోగ్యం పాడవుతుందేమోనని చాలా భయపడ్డాను. దీన్ని తీసుకుని ఇక్కడే నిలబడతావా? లోపలికి రా. దీన్ని ఎలా ఉపయోగించాలో నాకు చూపించు. నా గదిలో పెట్టించు. సరే వదినా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. మధు, నిజంగా నాకు తెలీదు వదినకు కూడా హీటర్ కావాలని. నాకు కావాలని తెలుసు కదా మీకు. మధు, అర్థం చేసుకో. చిన్న పిల్లాడు, వాడికి మనకంటే చల్లగా ఉంటుంది కదా. మరి ఇప్పుడు నేను ఎలా చెప్పగలను చెప్పు వదినకి ఆ హీటర్ వాళ్ళ కోసం తీసుకురాలేదు, మన కోసం తీసుకొచ్చానని? నేను అర్థం చేసుకోగలను, కానీ ఆమె కోసం మీరు ఇంకొకటి కొని ఉండాల్సింది కదా. నా కోసమే ఆ హీటర్ తీసుకొచ్చానని చెప్పుండాల్సింది కదా. అయినా నాకు తెలుసు, మీకు నాకంటే మీ వదిన గురించే శ్రద్ధ ఎక్కువ. మధు, వదిన రోజంతా హీటర్ ఆన్లో ఉంచుకుంటుందా ఏంటి గదిలో? నీకెప్పుడు అవసరమైతే అప్పుడు అడుగు వదినని. నేను నీకు బిచ్చగాడిలా కనిపిస్తున్నానా ఎవరినైనా ఏదైనా అడగడానికి? చాలు మధు, రేపు నీకోసం ఇంకోటి తెస్తాను, కానీ ఇప్పుడు నోరు మూసుకో. నాకు ఏ హీటర్ అవసరం లేదు. ఇది కేవలం హీటర్ గురించి మాత్రమే కాదు, మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి. మీరు దాన్ని మీ కుటుంబానికి మాత్రమే ఇస్తారు, నాకు కాదు. చూడు మధు, నువ్వు ఈ విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మధు, మేము ఈ కుటుంబంలో అందరం కలిసే ఉంటున్నాం, పెద్దలను కూడా గౌరవిస్తాం. మా వదిన నాకంటే పెద్దది. అలాంటప్పుడు ఆమె ఏదైనా తీసుకుంటే దాంట్లో తప్పే ఉంది చెప్పు? నీకు అవసరమైతే నువ్వు కూడా వదిన గదికి వెళ్ళొచ్చు కదా, వదినని అడగొచ్చు కదా. దాన్ని అడుక్కోవడం అని ఎలా అంటున్నావు? నువ్వు అసలు నా మాటే వినట్లేదు, ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నావు. ఇప్పటికే చాలా చేసావు, ఈరోజేమీ కొత్త కాదు. ప్రతిరోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేలోపు నువ్వు ఎప్పుడు ఏదో ఒక రీజన్ పెట్టుకొని బాధపడుతూ కూర్చుంటావు. ఈరోజేమో ఒక కొత్త విషయం, నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని. చాలు, నాకు జరగాల్సిందే జరిగింది. ఇక మీతో మాట్లాడాలని లేదు నాకు. ఇదిగో వదిన, ఇందులో 5,000 పాలవాడి కోసం, 280 పేపర్ కోసం, చెత్త వేసే వాళ్ళకి 200, ఇంకా కిరాణా సామాన్లకి 12,000. రాజేష్, మరి కరెంటు బిల్? వదినా, నేను కరెంటు బిల్ ఆన్లైన్లో పే చేశాను. రాజేష్, నేను చిన్న కోసం ఒక 2 జతలు బట్టలు తీసుకోవాలనుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా మనీ ఇస్తే వాడికి బట్టలు తీసుకుంటాను. సరే వదినా, ఈ 5,000 తీసుకో. ఇంతే కదా వదినా, ఇంకా ఏం లేవు కదా ఖర్చులు? అంటే నా డబ్బు? అదు, నీ డబ్బేంటి? నీకు డబ్బులతో ఏం అవసరం? అక్క, చెత్తవాడికి, పేపర్ వాడికి, పాలవాడికి అందరికీ శాలరీ ఇస్తావు కదా. నువ్వు నాకు కూడా ప్రతి నెల శాలరీ ఇవ్వాలి. నీకు శాలరీయా? అవునక్క, వాళ్ళందరూ నెలంతా పనిచేసి శాలరీ తీసుకుంటున్నారు. అయితే ఈ ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేస్తున్నాను కదా. మధు, నువ్వు మర్చిపోయావా? నువ్వు ఈ ఇంటి కోడలివి. పెళ్లి తర్వాత ఇంటి పనులు చేయడం కోడలిగా నీ బాధ్యత. దానికి జీతం ఉండదు. అక్క, డబ్బులు నేను నిన్ను అడగడం లేదు, నా భర్తను అడుగుతున్నాను. వినండి, నాకు కూడా కొంచెం డబ్బులు కావాలి. నేను కూడా షాపింగ్ చేయాలి. షాపింగా? ఏం షాపింగ్ చేయాలనుకుంటున్నావు? నీ పెళ్ళయ్యి ఎన్నో రోజులు కాలేదు, అప్పుడే నీకేం అవసరం వచ్చింది షాపింగ్ చేయాల్సినంత? నీకేదైనా అవసరం అయితే నాకు చెప్పు, ఏం కావాలో ఆర్డర్ చేస్తాను. అంతేకాని నీకు ఇప్పుడు డబ్బుతో ఏం అవసరం? అక్క, నాకేదైనా అవసరం అయితే నేనే దాన్ని కొనుక్కుంటాను. ఎందుకంటే ఉద్యోగం చేసేది నా భర్త, బావలాగా ఖాళీగా కూర్చోవట్లేదు కదా. అక్క, మీరే చెప్పండి, మీరు బావ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా నేను వచ్చి మీ మధ్యలో మాట్లాడానా? మరి మీరెందుకు నేను నా భర్తతో మాట్లాడుతుంటే వచ్చి మధ్యలో ఆగకుండా మాట్లాడుతున్నారు? నీకు ఎంత ధైర్యం? మా అమ్మ పోయిన తర్వాత వదిననే తల్లిగా అనుకున్నాను. ఇప్పటికిప్పుడు వదినకి క్షమాపణ చెప్పు. పర్వాలేదు రాజేష్, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నీకు లేట్ అవుతుంది. తనతో నేను మాట్లాడతాను. తను ఇక్కడికి కొత్తగా వచ్చింది కదా, అత్తమామల ఇంట్లో ఎలా ఉండాలో తనకి తెలీదు. నేను ఆమెకు అవన్నీ చెప్తాను. నువ్వు ముందు ఆఫీస్కి వెళ్ళు.
వద్దు మమ్మీ, నేను ఇక్కడ ఉండలేను. తమ్ముని పంపించు మమ్మీ, లేకపోతే నేనే వస్తాను. ఇలాంటి వ్యక్తితో నేను ఉండలేను మమ్మీ. అదు, నీ తోటి కోడలు కోరుకునేది కూడా ఇదే, నిన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టాలని. తెలివిగా ఆలోచించు. ఇప్పుడు తమ్ముని పంపించి నిన్ను ఇంటికి తీసుకొస్తాను. కానీ చెప్పు, నువ్వే ఇక్కడ ఎన్ని రోజులని ఉంటావు? అరే, నువ్వు అక్కడ ఉంటేనే నీ తోటి కూడా నేను సరిగ్గా బతకనివ్వడం లేదు. నువ్వు అక్కడి నుంచి తిరిగి వస్తే ఇంకేమైనా ఉందా? నీ భర్తను కూడా నీవాడిగా ఉండనివ్వదు. అరే అమ్మా, నేను ఇక్కడ కొట్టించుకుంటూనే ఉంటాను. అరే, మీకెందుకు అర్థం కావట్లేదమ్మా? ఈరోజు అతను నా మీద చేయి చేసుకున్నాడు, మళ్ళీ అలాగే చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో నేను ఎలా ఉండాలి? మమ్మీ, నేను ఇక్కడ ఉండలేను. ఆమె నన్ను రెచ్చగొడితే రెచ్చగొట్టనివ్వు, కానీ నేను మాత్రం ఈ ఇంట్లో ఉండలేను. నిన్నెప్పుడు కొడతాడని ఎవరు చెప్పారు? మళ్ళీ ముట్టుకోమని చెప్తా. రేపే మీ అన్నయ్య తమ్ముడు వచ్చి అతనికి బుద్ధి చెప్తారు. మీ అత్తగారు ఎలాగో లేరు, మీ మామగారు ఇంట్లోనే ఉన్నారు కదా. అతనికి తెలియట్లేదా? పెద్దవాడే కదా ఇంటికి, ఏం జరుగుతుందో కనిపించట్లేదా అతనికి? అయినా అసలు తప్పు అల్లుడిది. అదు, నా మాట విను. నేను నీ తల్లిని. నేను చెప్పేది నీ మంచి కోసమే. నీ ఇంటిని చూసుకోవడం నీ బాధ్యత. నీ తోటి కోడల కారణంగా మీ భార్యాభర్తల సంబంధాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? ఈ తోటి కోడలు ఆ ఇంటిని చాలా సంవత్సరాలుగా ఒక్కటే చూసుకుంటూ వచ్చింది. ఎందుకంటే చూసుకోవడానికి మీ అత్తయ్య కూడా లేదు. ఇప్పుడు ఆ ఇంట్లో నీకు కూడా స్థానం ఉంది. రోజులు పోయే కొద్దీ అంతా బాగానే ఉంటుంది. నువ్వే చూస్తావు కదా, నీకు పిల్లలు పుట్టాక అంతానే బాగుంటుంది. ఇలాంటి సమయంలో కోపం మంచిది కాదు. మధు, ప్రేమతో సహనంతో ఉండు, అంతా బాగానే ఉంటుంది. అది నీ ఇల్లు, ఇది కూడా నీ ఇల్లే. ఇక్కడ నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు రా, నీకు నచ్చినంత కాలం ఉండు. కానీ నన్ను అర్థం చేసుకో. నీకు పెళ్ళైంది మధు, అది నీ అత్తమామల ఇల్లు. ఆ ఇంట్లోనే ఇప్పుడు నువ్వు నీ సొంత ఉనికిని సృష్టించుకోవడం చాలా ముఖ్యం. నువ్వు ఇక్కడికి ప్రతి 2 రోజులకు ఒకసారి మమ్మల్ని చూడడానికి ఇక్కడికి వచ్చావనుకో, అక్కడ నువ్వు నీ ఉనికిని సంపాదించుకోలేవు. అదే నీ తోటి కోడలు కోరుకునేది కూడా. దీన్ని అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉండు. మీ ఇంటిని నువ్వే చూసుకోవాలి. అల్లుడు కోపంగా ఉన్నప్పుడు అతనితో వాదించకు, అసలు బాధపడకు. రేపు మీ నాన్న వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తాడో చూడు. ఇప్పుడు ఇక కొంచెం సేపు రెస్ట్ తీసుకో, ప్రశాంతంగా ఉండు. నేను తర్వాత మాట్లాడతాను, సరేనా? సరే. ఎంత ధైర్యం నీకు? మన కుటుంబం గురించి మీ అమ్మ నాన్నలకు చెప్తావా? మీ తమ్ముడు ఫోన్ చేశాడు, అతను నన్ను బెదిరిస్తున్నాడు. నేను ఒప్పుకుంటాను, నాకు కోపం వచ్చి నిన్ను కొట్టాను. అయితే మాత్రం నువ్వు మీ అమ్మ నాన్నలకు చెప్తావా? అక్కడ మీ వాళ్ళు నా పట్ల కొంచెం కూడా గౌరవం చూపించలేదు. మీకు అంత సిగ్గుంటే మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? మీరు నా మీద చెయ్యి ఎత్తినా కూడా నేను మా అమ్మకి చెప్పకూడదా? ఏంటి, ఉదయం జరిగిన దాని గురించి నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? నీకు బుద్ధి ఉండాలి. మీ అత్తగారింటి గురించి చెడుగా మాట్లాడడం వల్ల నీకేమొస్తుంది? ఇది మీ ఇల్లు, నువ్వు ఇక్కడే బతకాలి, నీ పుట్టింట్లో కాదు. అరే, ఇంత చిన్న చిన్న విషయాల గురించి ఎవరు చెప్తారు ఈ పుట్టింట్లో? భార్యాభర్తల మధ్య 1,00,000 విషయాలు జరుగుతాయి. బావ నన్ను ఎన్నోసార్లు కొట్టాడు, కానీ నేను ఎప్పుడు ఎవరితో చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను బతకాల్సింది నా అత్తగారింట్లోనేనని. నా అత్తమామల ఇల్లే నా నిజమైన ఇల్లని. భార్య భర్త గౌరవాన్ని పెంచాలి. కానీ నీకు పెళ్ళయ్యి 2 నెలలు కూడా కాలేదు, ఇప్పటికే రాజేష్ని నీ తల్లిదండ్రుల పట్ల చెడ్డగా చేశావు. ఇక నీ కుటుంబాన్ని, రాజేష్ని గౌరవిస్తారా వాళ్ళు? జరిగిన దానికి నన్ను క్షమించండి. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అమ్మ ఫోన్ చేసింది కాబట్టే నేను చెప్పాను. కానీ నేను మళ్ళీ అలాంటి తప్పు చేయను. ఇవాళ జరిగిన దానికి సారీ. అదు, కొన్ని తప్పులకి క్షమాపణ ఉండదు. ఈరోజు నువ్వు అలాంటి తప్పే చేశావు. రాజేష్ని అవమానించేలా చేశావు. వదినా, వదిలేయండి. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు తన తప్పు తను తెలుసుకుంది. దాన్ని పెద్ద విషయం చేయడం దేనికి? కానీ రాజేష్. వదినా, ఇప్పటికే లేట్ అయింది, మీరు వెళ్ళి పడుకోండి. మేము కూడా పడుకోవాలి. సారీ మధు, నేను నిన్ను కొట్టకుండా మాట్లాడాల్సింది. కానీ నువ్వు నన్ను అంతలా చిరాకు పెట్టేసరికి నాకు కోపం వచ్చింది. నువ్వు నీ బ్యాగ్ సర్దుకో. నేను ఆఫీస్కి 1 వీక్ లీవ్ తీసుకున్నాను. పెళ్ళైన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి రేపు వెళ్దాం మనం. నువ్వు బ్యాగ్ ప్యాకింగ్ చేసుకో, నేను అన్నయ్యకి నాన్నకి చెప్పొస్తాను. అమ్మ చెప్పింది నిజమే. ఇతరుల వల్ల మన సంబంధాన్ని మనం నాశనం చేసుకోకూడదు. హలో వదినా. స్వాతి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను వదినా. కానీ చెప్పు,
నువ్వెప్పుడొస్తావు? అంతా నీ చేతిలోంచి వెళ్ళిపోయిన తర్వాత వస్తావా? ఏంటి? ఏం చెప్తున్నావు నువ్వు? నాకు అర్థం కాలేదు. స్పష్టంగా చెప్పు. స్పష్టంగా వినండి వదిన. మధ్య ఆ మధు మీ తమ్ముడికి ఏదో మందు పెట్టినట్టుంది. ఏంటి? ఇప్పుడే రాజేష్ వచ్చి వెళ్ళాడు. అతను రేపు ఉదయం తన భార్యతో కలిసి హనీమూన్కి వెళ్తున్నాడట. ఇక్కడ చెప్పు వదిన, నువ్వు ఈ ఇంటికి పెద్దదానివి కదా, మరి రాజేష్ నీకు ఫోన్ చేసి అడగాల్సింది కదా. అడగడం పక్కన పెట్టు, కనీసం వెళ్తున్నామని కూడా వాళ్ళు నీకు చెప్పలేదు. ఇంకా ఆ మహారాణిని చూడు, ఎంత త్వరగా ప్యాకింగ్ చేసుకుందో. ఒక్కసారి కూడా అడగాలనిపించలేదా తనకు? ఇప్పుడు నాకు రాజేష్ చెప్తేనే తెలిసింది, లేకపోతే ఆమె అయితే నాకు చెప్పేదే కాదు. అవునా? తనకి 4 రోజుల్లోనే రెక్కలు పెరిగాయా? అరే వదిన, తన నేల మీద కాలే పెట్టదు, ఇక రెక్కలు పెరగకుండా ఎలా ఉంటాయి చెప్పు? ఎందుకంటే మరిది తనని ఏమీ అనడు, తనేం చెప్తే దానికి తల ఊపుతాడు. అందుకే ఆమెకు రెక్కలు చాలా పెరిగిపోయాయి. ఆహా, తనకి గుర్తుండే విధంగా నేను తన రెక్కల్ని కత్తిరించేస్తాను. వదిన, అక్కడ కూర్చొని నువ్వేమీ చేయలేవు. రేపు ఉదయం ఫ్లైట్ ఉంది, మీరు బయలుదేరి రండి. నా మాట జాగ్రత్తగా విను. రేపు ఉదయం సూర్యోదయానికి ముందే నేను అక్కడ ఉంటాను. నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి. సరే వదిన, రేపు ఉదయాన్నే రండి. కానీ నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి. ఓకే వదిన. ఇప్పుడు చూస్తా మీరు హనీమూన్కి ఎలా వెళ్తారో. నాకు కూడా పెళ్ళయింది. నేను ఈ ఇంటికి కొత్త కోడలుగా వచ్చినప్పుడు ఎవరు నన్ను ఒక్కరోజు కూడా బయటికి పంపలేదు. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ రాజేష్కి టైంకి బట్టలు, టైంకి భోజనం అన్నీ చేశాను. ఇప్పుడు అతను తన భార్యను బయటికి తీసుకెళ్తున్నాడు. వాళ్ళు ఎలా వెళ్తారో నేను చూస్తా. అదు, నీ ప్యాకింగ్ అయిపోయిందా? ప్యాకింగ్ అంతా అయిపోయిందక్క. అవునా? అయితే ఒక పని చెయ్యి, నువ్వు ప్యాక్ చేసిన బ్యాగ్లన్నీ మళ్ళీ తీసేయి. కానీ ఎందుకక్క? దానికి కారణం అంజలి వదిన. నాకు కాల్ వచ్చింది, తనకి చాలా అనారోగ్యంగా ఉందంట. తను కొద్దిసేపట్లో ఇక్కడే ఉంటానని చెప్పింది. అవునా అక్క? పర్వాలేదు, మేము 4 రోజులే కదా వెళ్తున్నాం, కాబట్టి నువ్వు వదినని జాగ్రత్తగా చూసుకో. లోపు తను రెస్ట్ తీసుకుంటుంది ఇక్కడ. మేము తిరిగి వచ్చేస్తాం త్వరగా. నేను ఇంటి పనులు చేయాలా లేక వదినని చూసుకోవాలా? నీకు తెలుసా వదినకి ఎంత కోపమో? ఆమె పని ఒక్క నిమిషం లేట్ అయినా ఇల్లంతా కుప్ప కూలుస్తుంది. అయినా మధ్యాహ్నం వరకు రాబోతుంది, కాబట్టి సర్దుకున్న బ్యాగులన్నీ విప్పమని చెప్పడానికి వచ్చాను. సరే అక్క, మేము మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాం. ఇప్పుడు వంట మళ్ళీ కొండ దిగుతుంది. హలో, మీ అక్క వస్తుందా? నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి చెప్పాలనిపించలేదా నీకు? నేను తెల్లవారుజామున 4 గంటలకు లేచి పిచ్చిదానిలా సర్దుకుంటున్నాను. ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మీ వదిన వచ్చి వెళ్ళడం లేదని చెప్పింది. మీ అక్క వస్తుందని నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? తెలిస్తే నాకు సర్దుకోమని ఎందుకు చెప్పావు? నేను ఉదయం 4 గంటల నుంచి సర్దుకుంటున్నాను. అయితే ఏమైంది ఇప్పుడు? అక్క ఇంకా రానేలేదు, ఇప్పటికీ నీ నాటకం మొదలు పెట్టావా? ఇంకా ఏడడం కూడా మొదలుపెట్టు. అక్క ఫోన్ చేసింది, తనకి బాగాలేదు, ఆమె ఇక్కడే ఉంటుంది. అక్క ఇంట్లో ఉండి మనం బయటికి వెళ్తే ఏం బాగుంటుంది? నువ్వు ఏడవడం కూడా మొదలుపెట్టావు అప్పుడే. అర్థం చేసుకోండి, నేనెందుకు బాధపడతాను? మీ అక్క వస్తే, మీ అక్క వస్తుందని నేనెందుకు ఏడుస్తాను? నేనేమీ ఏడవడం లేదు. నాకు బాధగా అనిపించదా? నేను ఉదయం నుంచి బ్యాగులు సర్దుకుంటున్నాను. ఇప్పుడు వాటిని నేను మళ్ళీ తెరవాలి. ఆ మాట వినండి. నీ డ్రామాలు ఆపు. వదిన చెప్పింది కదా వెళ్ళడం లేదని. వెళ్ళడం లేదంటే వెళ్ళడం లేదు. అరే, మా అక్క అనారోగ్యంగా ఉంటే నువ్వు నన్ను హనీమూన్కి తీసుకెళ్లాలనుకుంటున్నావు. నమస్కారం వదిన. మన ఇంట్లో కోడళ్ళు ఎలా ఉంటారో నీకు తెలీదా? నీ తోటి కోడల్ని చూసి నేర్చుకో. గాజులు, జడ. నువ్వు తనకి చెప్పలేదా ఈ ఇంట్లో కోడళ్ళు ఎలా ఉంటారని? ఆ వదిన, నేను కూడా బయటికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటాను, కానీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఇలా ఉంటాను. నీకు అసలు బుద్ధి ఉందా లేదా? ఆమె మన వదిన, మన అత్త తర్వాత ఈ ఇంట్లో పెద్దది. నువ్వు ఈ విధంగా గొడవ పడుతున్నావా? తనకి ఇలా ఎదురు సమాధానం కూడా చెప్తున్నావా? నువ్వే చెప్పు, ఏ రోజైనా నీ మాటకి నేను ఎదురు చెప్పానా? అని ఈమెను చూడు, పెళ్ళయ్యి 2 నెలలు కూడా కాలేదు,
అప్పుడే ఎదురు సమాధానం మాట్లాడుతుంది. ఒక్కతే మనిషి, ఇక ప్రపంచంలో మనుషులే లేరు. అక్క నమస్తే అక్క. సంతోషంగా ఉండు. నాన్న అన్నయ్య కనిపించడం లేదు, వాళ్ళెక్కడికి వెళ్ళారు? అన్న అన్నయ్య ఊరికెళ్ళారని నీకు చెప్పాను కదక్క, భూమి పని మీద వెళ్ళారని. రాజేష్, నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు, ఏమైనా జరిగిందా నీకు నీ అత్తమామల మధ్య? నువ్వు నీ భార్యను కొట్టావా?